డిజిటల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగిన వేళ ఆర్థిక మోసాలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇలాంటి మోసాల బారిన పడిగే ఖాతాదారులకు ఊరటనిచ్చేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనలు ఖాతాదారులకు ఆర్థిక భరోసాను కల్పించనున్నాయి. ఇకపై క్రెడిట్ కార్డు మోసాలపై ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోపే ఆ సొమ్మును బ్యాంకులు మీ ఖాతాలో జమ చేయాల్సిందే. బ్యాంకు వైపు లోపం ఉంటే ఫిర్యాదుతో సంబంధం లేకుండా పూర్తి సొమ్ము తిరిగి చెల్లించాలి. ఒకవేళ థర్డ్ పార్టీ హ్యాకింగ్ వల్ల మోసం జరిగితే లావాదేవీ జరిగిన 5 రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే ఖాతాదారుడిపై ఎటువంటి బాధ్యత ఉండదు. ముఖ్యంగా మొదటిసారి డిజిటల్ మోసానికి గురైన వారికి 50,000 లోపు నష్టమైతే 85% లేదా గరిష్టంగా 25,000 వరకు పరిహారం అందించేలా నిబంధనలు రూపొందించారు. అలాగే 500 దాటిన ప్రతి ఎలక్ట్రానిక్ లావాదేవీకి తక్షణమే SMS అలర్ట్ పంపాలని, దీనికి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకూడదని అన్ని బ్యాంకులకు RBI ఆదేశించింది. అయితే OTP లేదా పాస్వర్డ్ షేర్ చేసి సొంతంగా నష్టపోతే మాత్రం దానికి ఖాతాదారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.